నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు జిల్లా కండ్రిగలో సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ఆహారమే ఔషధం, వంటగది ఒక ఔషధశాల అని ఉద్ఘాటన. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ఆరోగ్య పథకం ప్రారంభం. ఈ నెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు. క్లస్టర్ల స్థాయిలో వర్చువల్ గా హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహణ. పార్టీ శ్రేణులను ఏకం చేసి స్థానిక ఎన్నికలకు సన్నద్దం కావాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పిలుపు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం. జగన్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా కొత్త వాదన తెస్తారని ఎద్దేవా. యువకులు తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని, ఎవరి చరిత్ర ఏంటో యువకులు తెలుసుకోవాలని సూచన. స్వచ్ఛాంధ్రకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్న మంత్రి నారాయణ. ప్రజల భాగస్వామ్యం లేకుండా 100% స్వచ్ఛాంధ్రాన్ని సాధించలేమని వ్యాఖ్య. పారిశుద్ధ్యం బాగుండాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరన్న మంత్రి. మంచి అలవాట్లు, మంచి ఆహారం, వ్యాయామం, మంచి ఆలోచనల ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి జీవన శైలిలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సంపద ఉన్న వాళ్ళ కంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్లే అదృష్టవంతులని ఉద్ఘాటించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం కండ్రిగలో నిర్వహించిన సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. తన వరకు తాను పూర్తి ఆహార నియమాలు పాటిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా సంజీవని కార్యక్రమ ప్రాముఖ్యతను సీఎం వివరించారు. రామ రావణ యుద్ధంలో లక్ష్మణుడి ప్రాణాలు కాపాడుకునేందుకు హనుమంతుడు సంజీవనిని తీసుకొచ్చారు. అదే స్ఫూర్తితో డిజిటల్ హెల్త్ రికార్డులతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ కార్యక్రమానికి సంజీవని అని పేరు పెట్టాం. సంపద కంటే ఆరోగ్యమే గొప్పది, అందుకే ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలన్నారు అని చంద్రబాబు పేర్కొన్నారు. నా దగ్గర తోక తిప్పితే ప్రజాహితం కోసం తోక కట్ చేస్తాను తప్ప ఎవరిని అలో చేయను. చేయాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు న్యాయం చేయాలి. అభివృద్ధి చేస్తే చాలదు, సంక్షేమం ఇస్తే చాలదు. మీ ఆస్తులకు రక్షణగా ఉండాలి, మీ ప్రాణాలకు రక్షణ ఇవ్వాలి. అప్పుడే నేను మీ అందరికీ నిజమైన సేవ చేసిన వ్యక్తిని అవుతాను. కారు కింద సొంత కార్యకర్త సింగయ్యను దొక్కించారు. కడపలో అవినీతి ఆస్తుల పంపకాల కోసం పెద్ద దస్తగిరిని చంపేశారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిత్తు పెట్టి రోజుకొక నాటకం, పాస్టర్లతో దాడి డ్రామాలు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నిద్ర లేకుండా చేశారు. ప్రజలకు నరకం చూపించారు. కడాన నన్ను కూడా ఏం చేశారో చూశారు. కనీసం నోటీస్ ఇవ్వకుండా ఒక సాయంత్రం చేసేపోయి జైల్లో పెట్టేసే పరిస్థితికి వచ్చారు. మీరే నన్ను కాపాడుకున్నారు, ఉద్యమాలు చేశారు. అంటే నేను ఇక్కడ అడిగేది, ఈరోజు మీ అందరికీ ఫ్రీడమ్ వచ్చిందా లేదా అని అడుగుతున్నా. భయం పోయిందా లేదని అడుగుతున్నా. ఈ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ ప్రజలకు ఇచ్చింది మొదటిది ఫ్రీడమ్ ఇచ్చాం. మీ ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ ఇచ్చాం. మీకు స్వేచ్ఛనిచ్చిన పార్టీ ఎన్డీఏ పార్టీ. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో అది గొడ్డలి పార్టీ కాదా అని మీరే నిర్ణయించారు. అనునిత్యం మీరు ఆలోచించుకోండి. చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి. నరకాసుడు వద దీపావళి జరుపుకో. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈసారి క్లస్టర్ల స్థాయిలో ఆవరణంలో కలిసి కట్టుగా విజయవంతం చేయాలి పార్టీ జాతీయ ప్రధాని నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ నెల 27, 28 తేదీలో జరగనున్న మహానాడు సన్నాహకాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1875 క్లస్టర్ల శ్రీశక్తి మహానాడు అనే థీమ్ తో నిర్వహిస్తున్నామని, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. వాస్తవ
సర్దుబాటు నిర్వహించాలని పార్టీ భావించింది. అయితే అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలన్న ప్రధానమంత్రి విధానంలో మహానాడును 2 రోజులు నిర్వహించాలని నిర్ణయించినట్లు లోకేష్ వివరించారు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై కేశవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా తెస్తారన్నారు. యువకులు తమ వేసుకోవాలని సూచించారు. ఉద్యోగ చంద్రబాబు పరిశ్రమలు తెస్తున్నారని, జగన్ పరిశ్రమలను తరిమేశారని మంత్రి పయ్యవుల కేశవ్ చేశారు. శనివారం ఆయన పులివెందులలో వైఎస్ రాజా వివరించారు. ఫ్యాక్షన్లకు బీజం వేసి కుటుంబం అయితే జగన్ ఇస్తున్నారని అన్నారు. జగన్ అరాచకాలపై యువత ఆలోచన ఆసన్నమైందన్నారు. వ్యాఖ్యానించారు. జగన్ కొత్త వాదన తెస్తారు. ఇంత కొత్త వాదనల్ని తెర మీదకు తెచ్చారు. ఆ ముందు రాష్ట్రానికి అద్భుతమైనటువంటి చేశాను, బలోపేతం చేశాను, నన్ను సన్మానించాల్సింది పోయి విమర్శిస్తున్నారని చెప్పి నిన్నటికి సెల్ఫ్ ఫోన్ లాపేయమ్మా ప్లీజ్, ఆ ఫోన్ మాట్లాడాను. నా అంత మంచోడు లేడు అనేటువంటిది సెల్ఫ్ ఉన్నాడు. తన వారసత్వం గురించి గారి దగ్గర నుంచి బాబాయ్ వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు అంటే ఆయనట్టు చెప్పేటువంటి ప్రయత్నం. బాబాయ్ హత్య కేసులో ఏం చేయాలి అని రాష్ట్రంలో నిక్కరేసుకున్నారని కూడా అడిగితే చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి వాటిల్లో చెప్పేటువంటి ప్రయత్నం ఇది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక 2 ముక్కలు రాష్ట్ర రాజకీయాల్లో సందర్భం కాదు ఈ సబ్జెక్ట్ మాట్లాడేదాన్ని. ఎందుకు మరి ఈయన ఇప్పుడు ఈ సబ్జెక్టు మాట్లాడుతున్నాడని ఆలోచన చేసి లోతుగా విచారిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సైడు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, ఇంకొక సైడు ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్స్, ఎంప్లాయ్మెంటు, ఏదైతే సూపర్ 6 చెప్పారో అవన్నీ కూడా బాగా అమలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఏ విధంగా ప్రజల్లో ఒక చర్చకు తీసుకురావాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఆయన కుటుంబంలో మా తాతగారు ఏ విధంగా చనిపోయారు, మా నాన్నగారు ఏ విధంగా చనిపోయారు, మా చిన్నాన్నగారు ఏ విధంగా, స్వయంకృతాపితం. దాంట్లో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చనిపోయినారు అనేది మొత్తం యావత్ దేశమంతా చిన్నపిల్లలు కూడా తెలుసు. ఆ డెడ్ బాడీ ఎప్పుడు దొరుకుతుందా ఏంటా అనేది కూడా అందరూ ఎదురు చూసి ఎక్కడ జరిగింది ఆ హెలికాప్టర్ యాక్సిడెంట్లో ఆ రోజు వాతావరణం అనేది స్వచ్ఛాంధ్రకు ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా 100% స్వచ్ఛాంధ్రాన్ని సాధించలేమని పేర్కొన్నారు. పారిశుద్ధ్యం బాగుండాలి అంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిని స్పష్టం చేశారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేస్లను శుభ్రం చేస్తామని, 2వ వారంలో కాలువలను క్లీన్ చేస్తామని మంత్రి తెలిపారు. 3వ వారం ఇళ్లు, దుకాణాల వద్ద చెత్తను చేరువ చేసేలా అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రపరిచేలా కార్యక్రమాలు ఉంటాయన్నారు. నేటి నుంచి ఒక రాష్ట్రం ఒక పరిశుభ్రత లక్ష్యం నినాదంతో ఏపీ వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కు ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మంత్రి రోడ్లు ఊడ్చారు, డివైడర్ కు పెయింట్ వేశారు. ఆ తర్వాత అన్నా క్యాంటీన్ లో ప్రజలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏపీలో 4 వారాల పాటు ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించామని తెలిపారు. 123 మున్సిపాలిటీస్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని యాక్చువల్గా ప్రారంభించాం. ఇది 4 వారాల పాటు జరిగే ప్రోగ్రాం. దీంట్లో ముఖ్యంగా ప్రజలందరూ భాగస్వామ్యం కావాలనేది మేము ఉద్దేశం. ఎందుకంటే నిజమైన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ని సాధించాలంటే
ప్రజల యొక్క భాగస్వామ్యం కావాలా, ప్రభుత్వం అధికారులే కాదు. దాంతో ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయితేనే ఇది సక్సెస్ అవుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి చెప్తున్నారు. అందుకనే వారే స్వయంగా ప్రతి నెల 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నెల యాక్చువల్గా వారే స్వయంగా చేస్తున్నారు. అలా చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల భాగస్వామ్యం అయితే త్వరగా మనం సాధించగలం అనే ఉద్దేశంతో. అయితే ఇప్పుడు స్పెసిఫిక్గా 4 వారాల పాటు అంటే వచ్చే నెల 20వ తేదీ వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని పెట్టడం ఏంటంటే ఒక వారంలో ఏదైతే ఈ యొక్క కెనాల్స్ ఉంటే అవన్నీ క్లీన్ చేయటం, డ్రైనేజ్ అవి, ఒక వారంలో టాయిలెట్స్, ఒక వారంలో సెగ్రిగేషన్ గురించి అవేర్ చేయటం, ఒక వారంలో ఎక్కడైతే చెత్త దాన్ని క్లీన్ చేయటం, ఇట్లా 1 వీక్ చేయటం వల్ల ఒక స్పెషల్ డ్రైవ్ చేయటం వల్ల అవేర్నెస్ వస్తుంది ప్రజలనే ఉద్దేశంతో దీన్ని యాక్చువల్గా రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీస్లో స్టార్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినాక పారిశుభ్రతకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంటు, మిషనరీ, దేశ విదేశాల్లో టెక్నాలజీని మరి అందిపుచ్చుకొని మిషనరీ తీసుకొస్తున్నాం. అన్ని రకాలుగా కూడా ఎక్కడ చిన్న మురుగు కాలువలు కానీ, డివిజన్లో రోడ్లు కానీ, చిన్న రోడ్లలో వెళ్ళే చిన్న మిషన్లు, పెద్ద రోడ్లు వెళ్ళే పెద్ద మిషన్లు, అలాగే వాటర్ క్లీనర్సు, అన్ని రకాలుగా రోడ్లు ప్యాచ్ వర్క్లు కూడా ఆటోమేషన్ వచ్చినాయి. దాన్ని కూడా చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ఇవాళ విజయవాడ నగరంలో దాదాపు 7 స్టార్ రేటింగ్ విజయవాడ కార్పొరేషన్కి వచ్చింది. గౌరవ కమిషనరు ధ్యాన్ చంద్ గారు వచ్చినాక నిరంతరం కూడా మానిటరింగ్ చేయటం వల్ల ఇది సాధ్యమైంది. అంటే ఈ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యమే ప్రధానమైనది. ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్లేదు, మాకు వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు ఇవ్వాలని అటు మ్యాన్ పవర్ ఉపయోగిస్తూ ఉన్నాం, ఇటు మిషనరీ ఉపయోగిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా కూడా ఈ టెక్నాలజీ సాయంతో చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా ఈ రాష్ట్రంలోనే చెత్త అనేది ఉండకూడదని మొట్టమొదట ఉదయమే 5:30కే మరి గౌరవ మంత్రి నారాయణ గారు ఇక్కడికి వచ్చేసి మన పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో వారు, కలెక్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ గారు, ధ్యాన్ చంద్ గారు అందరూ, అలాగే పట్టాభి చైర్మన్, అలాగే మిగిలినటువంటి చైర్మన్లు, నాయకులు, అధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టాం. చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు నిర్దేశించినటువంటి ఆదేశాల ప్రకారం ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రలో ఈ రాష్ట్రాన్ని ముందొచ్చేటట్టుగా, దేశంలోనే ముందొచ్చేటట్టుగా అందరం కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు అందరం కూడా ఒకే తాటి మీద కష్టపడతామని తెలియజేస్తాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి సారథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి ప్రోత్సాహంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడం జరిగింది. మరి జనవరి 2025లో ప్రారంభమైనటువంటి స్వర్ణాంధ్ర ఉద్యమానికి మరింత ఊతం ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని 4 రోజుల పాటు చేపట్టడం. ఇప్పటికే మరి జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణలో 5 ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులను గెలుచుకున్నటువంటి రాష్ట్రం. మరి స్వచ్ఛ సూపర్ లీగ్లో స్థానం సంపాదించుకున్నటువంటి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మరి ఈ సంవత్సరం జరిగేటటువంటి స్వచ్ఛ సర్వేక్షణలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా అవార్డులను మనం సాధించాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు లక్ష్యాన్ని నిర్దేశించడం, ఆ రకంగానే 4 వారాల పాటు ఒక యాక్షన్ ప్లాన్ని మరి మా ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు, మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మా ఎండి అనిల్ గారు, మా టీం మొత్తం కూడా ఈ 4 వారాల పాటు ఒక ప్రోగ్రామ్ని డివైజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో అమలు చేస్తూ ఉన్నాం. ఈ రోజున మరింత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు గౌరవ కమిషనర్ గారు ధ్యాన్ చంద్ర గారిని, కలెక్టర్ లక్ష్మీ. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రహదారులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని, ఒక గ్రామానికి మంచి రహదారి ఉంటే ఆ గ్రామ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడంతో పాటు ఆర్థిక, సామాజిక రంగాల్లో కూడా వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. కలెక్టర్ లక్ష్మీషా శనివారం వచ్చువాయి మండలం లింగాలలో మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, ప్రాంత నాయకులు తదితరులు కలిసి 1.19 కోట్లతో ఏర్పాటు చేసిన డబ్ల్యూబీఎం మెటల్ రహదారిని ప్రారంభించారు.
सर जोड़ रहा सर चार నగరంలో నిర్మాణ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం ప్రతి నిర్మాణ సంస్థ మరియు బిల్డర్ల బాధ్యత అని విజయవాడ నగరపాలక సంస్థ అసిస్టెంట్ సిటీ ప్లానర్ పి మోహన్ బాబు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు చీఫ్ సిటీ ప్లానర్ పర్యవేక్షణలో సర్కిల్ 3 పరిధిలోని నిర్మాణ సంస్థలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లతో భవన వ్యర్థాల నిర్వహణపై అవగాహన సమావేశాన్ని అసిస్టెంట్ సిటీ ప్లానర్ పి మోహన్ బాబు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ గుర్తించిన అధికారిక రవాణా సంస్థల ద్వారానే నిర్మాణ వ్యర్థాలను తరలించి అజిత్ సింగ్ నగర్ లోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన సిఎండి ప్లాంట్ కు మాత్రమే పంపించాలని సూచించారు. అలాగే నిర్మాణ ప్రదేశాలలో తప్పనిసరిగా అనుమతించిన బిల్డింగ్ ప్లాన్ ప్రదర్శించడంతో పాటు దుమ్ము, కాలుష్యం మరియు వేడి ప్రభావాన్ని తగ్గించేందుకు గ్రీన్ సేఫ్టీ మ్యాట్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో విజయవాడ నగరాన్ని సుందరీకరణముగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. గత ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించిందని, కూటమి ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధిపై ఒక నిబద్ధత ప్రణాళికతో ముందుకు వెళ్తుందని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 3వ డివిజన్ కరెన్సీ నగర్ బాయన్న బాబ్జీ రోడ్లో వివేకానంద పార్కు పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడను ఆధునిక నగరంగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో విజయవాడ నగరాన్ని సుందరీకరణముగా తీర్చిదిద్దుతున్నామన్నారు. భారీ వర్షాల సమయంలో నీరు నిలవకుండా నివారించడానికి రూపొందించిన వర్షపు నీటి మరియు భూగర్భ వ్యవస్థల నిర్మాణం ద్వారా దీర్ఘకాలిక మురుగునీటి సమస్యలను పరిష్కరించడంపై ప్రధానంగా దృష్టి సారించామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అనేకమైన సమావేశాలు ఏర్పాటు చేసి అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని సమన్వయం చేసుకుని ఒక క్రమమైన విధానంలో అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషికి ఆయనకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున విజయవాడ నగరంలో అనేకమైన డ్రైన్స్, అండర్ గ్రౌండ్ కావచ్చు, స్టార్మ్ వాటర్ డ్రైన్ కావచ్చు, ఈ రెండింటికి ప్రత్యేకమైన నిధులు కేటాయించి తద్వారా పడిన వర్షం ఒక చుక్క కూడా ఒక నిమిషం కంటే ఎక్కువ ఉండకూడదు, ఆ విధంగా డిపిఆర్ తయారు చేయాలని చెప్పి ఆయన ఆదేశించడం. మరి గత కౌన్సిల్లో ఆ డిపిఆర్లకి వాళ్ళు ఎలో చేయకపోవడం వల్ల కొంచెం ఆలస్యమైన ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆ డిపిఆర్ను కూడా తయారు చేయడం జరుగుతోంది. దాని ద్వారా అది 1800, 2000 కోట్ల అనేదానికంటే కూడా ఎంత అవసరమైతే అంత నిధులు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆ నిధుల ద్వారా మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మరి ప్రత్యేకంగా ఈ కరెన్సీ నగర్ ప్రాంతంలో గత 10 ఏళ్లలో చూస్తే 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్కువ భాగం ఒక నదిని పోలినట్టుగా ఉండేది నీళ్లతో. దాని ద్వారా అనేక రకాలైన ఇబ్బందులు, దోమలు ఇవన్నీ కూడా వచ్చేవి. అలాంటిది 5 సంవత్సరాల్లో దీనికి ఇక్కడ అనేకమైన రోడ్ల నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా రోడ్ల నిర్మాణం ద్వారా పబ్లిక్ కూడా వచ్చి ఈ అపార్ట్మెంట్ నిర్మాణం కూడా చేయటం వల్ల ఇది ఒక మంచి కాలనీగా ఏర్పడింది. దీనికి ఇప్పుడున్న ప్రధానమైన సమస్య స్టార్మ్ వాటర్ డ్రైన్. ఆ డ్రైన్ కూడా సగం ఎల్ఎన్టీ వాళ్ళు పూర్తి కొంతవరకు చేయటం జరిగింది. ఆ ఎల్ఎన్టీ వాళ్ళని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఈ వర్క్ వదిలిపెట్టి వెళ్ళేటట్టుగా వాళ్ళు బిహేవ్ చేయటం జరిగింది. అందువల్ల మరలా ఇప్పుడు 2024లో మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరలా తీసుకొచ్చి ఈ డ్రైన్లన్నీ పూర్తి చేయడానికి దానికి కావాల్సిన నిధులు సమీకరించడానికి చేసే ప్రయత్నంలో పొగాకు ఆరోగ్యానికి అత్యంత హానికరమని, పొగాకు వినియోగం వలన శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, గుండె జబ్బులు వంటి అనేక తీవ్రమైన వ్యాధులు వస్తాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నవజీవన్ సంస్థ వినూత్నంగా నిర్వహిస్తున్న పోస్ట్ కార్డ్స్ క్యాంపెయిన్ అభినందనీయమని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వంతో పాటు ఇటువంటి సేవా సంస్థలు కృషి చేస్తున్నాయని తెలిపారు. మొగల్ రాజపురంలోని రిలయన్స్ స్మార్ట్ బజార్ వద్ద నవజీవన్ బాలా
కళాభవన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా పోస్ట్ కార్డ్స్ ఉద్యమం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ సీఎం జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర నాయకులు సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగని గురునాథం తీవ్రంగా ఖండించారు. గత 5 సంవత్సరాలు వైసీపీ చేసింది హత్య రాజకీయాలని నవ్వి ఆరోపించారు. హత్య రాజకీయాల గురించి వైసీపీ మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయం నందు టీడీపీ రాష్ట్ర నాయకులు సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగని గురునాథం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ సీఎం జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా గురునాథం మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో ఒక 5 సంవత్సరాలు ఏ విధమైన అభివృద్ధి జరిగిందో జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని, హైదరాబాద్ నగర నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర ఏ విధంగా ఉందో, ఎంతమంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందారో జగన్ తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. ఇవాళ వచ్చాడు అబ్బా పెట్రోల్దారులాగా బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ నిజాలు మాట్లాడుతున్నావు, దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? అయ్యా, బోత్ కెన్ నెవర్ బీ సేమ్ కదా. లైన్కేను నక్కకి, లైన్ చంద్రబాబు నాయుడు గారు, మీరు నక్క జిత్తులు వేసుకొని ప్రజలను మభ్య పెడదామనుకోవటం పొరపాటు. నువ్వు పిట్టలదొరలాగా ఎన్నిసార్లు చెప్తావు? చెప్పిందే చెప్పి వేదాలు వల్లిచ్చినట్టుగా. ఇట్స్ నాట్ కరెక్ట్. మావిగన్ అంటే చూసి చంద్రబాబు నాయుడు గారు భయపడిపోతున్నాడంట. ఎస్, నువ్వు దాన్ని పేల్చలేక భయపడిపోయి దాక్కొని బెంగళూరు వెళ్ళి అటు నుంచి ఇంగ్లాండ్ వెళ్ళావు. ఇక్కడ 3 రాజధానులు పెట్టావు, ఉద్యమాలు 11 రెడ్ అయ్యావు. ఇప్పుడు మావిగన్ అంటున్నావు, 0 రెడ్ అవుతావు. ఇక్కడ ఒక్కటి నేర్చుకో, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటిదంతా కూడా నేనేమనుకుంటున్నానంటే, నువ్వు హత్యా రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని చెప్పావు. నువ్వు టపా పేల్చాడు బాలకృష్ణ గారు అంటున్నావు. టపా పేల్చాడు అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి? విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిపై వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ విజయవాడ పార్లమెంటు ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ మరియు టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి దర్శిత్ తీవ్రంగా ఖండించారు. విజయవాడ పార్లమెంట్ లో జరుగుతున్న అభివృద్ధి వైసీపీ నాయకులకు కనిపించడం లేదా అని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే గతంలో వచ్చిన 11 సీట్లు కూడా ఈసారి కష్టమేనని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్ర ప్రజలు కూటమి చేస్తున్న అభివృద్ధికి మరొకసారి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయం నందు విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిపై వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ విజయవాడ పార్లమెంటు ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ మరియు టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి దర్శిత్ మీడియా ముఖ్యంగా తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జగన్ మీడియా సమావేశాల్లో ఎన్టీఆర్ జిల్లాలో ఒక కీలక రాజకీయ అంశాన్ని ప్రస్తావిస్తూ వంగవీటి రంగాను టైగర్ గా అభివర్ణిస్తూ చెప్పుకొచ్చారని, అయితే జగన్ కు గత 5 సంవత్సరాలు రంగా ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఓట్ల కోసమే రంగా గుర్తు వచ్చారని ఎద్దేవా చేశారు. కన్ఫ్యూజన్ స్టార్ దేవినేని అవినాష్ నిర్వహించారు. ఈరోజు ఏంటా సారాంశం అని చెప్పి నేను కష్టపడేదా? ఏం చెప్పాడా? ఈరోజు విజయవాడ అభివృద్ధి జరుగుతూ ఉంది కదా, దాని గురించి ఏమైనా మాట్లాడా? లేకపోతే నిన్న వాళ్ళ అధినాయకుడు చెప్పాడు కదా, దాని గురించి ఏమైనా మాట్లాడా అని నేను విన్నాను. ఎప్పుడో జరిగిపోయిన దసరా ఉత్సవం గురించి తీసుకొచ్చి ఈరోజు విజయవాడ ఉత్సవం కోసం ఎగ్జిబిషన్ తీసుకున్నారు. ఆ భూముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు డిరేవల్ అప్రాక్చర్ దేవినేని అవినాష్ గారు, మీరు నిద్ర మేలుకోండి దయచేసి. దసరా అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, పిల్లలకి వేసవి సెలవులు కూడా వచ్చినాయి. ఇంకా నువ్వు అక్కడే నిద్రపోయినట్టున్నావు. ఈరోజు రాష్ట్రంలో నీ వైసీపీ అధినాయకుడు ఏం చెప్పాడో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఈరోజు విజయవాడ నగరం గురించి నిన్న మీ నాయకుడు చెప్పాడు కదా, టైగర్ వంగవీటి మోహన్ రంగా గారి గురించి. నీకు నిజంగా నీ పార్టీ మీద చిత్తశుద్ధున్నా, నీ అధినాయకుడి మీద చిత్తశుద్ధున్నా, నువ్వు విజయవాడలో ఉన్న వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి పూలమాల వేయడానికి సిద్ధంగా ఉన్నావా?
ఈరోజు నీ అధినాయకుడు చెప్పిన మాటలు కూడా నువ్వు పట్టించుకో. ఈరోజు ఎంతసేపు కూడా నీ రాజకీయ అవసరాల కోసం, ఈరోజు నీ రాజకీయ భవిష్యత్తు కోసం ఈరోజు నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవాలయం భూములంట ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచేసుకున్నారంట. ఈరోజు ఆ దేవాలయ భూమికి ఎంత ఇన్కమ్ సృష్టించారో నీకు తెలుసా? అక్షరాలతో సహా. ఈరోజు మీరు అడగండి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కన్ఫ్యూజన్ స్టార్ గురించి. ఎందుకంటే హాస్యాస్పదంగా ఉంటాయి వీళ్ళు మాట్లాడే మాటలు. ఎందుకు వస్తారో మీడియా ముందుకు తెలియదు, సడన్గా వస్తారు. ఏం మాట్లాడాలో అర్థం కాక ఏదేదో మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు విజయవాడ పార్లమెంట్ గురించి మనం చూద్దాం. నాకు ఒక తెలిసి, నీకు ఒక తెలిసి, మీ ఇంట్లో కూడా ప్రజాప్రతినిధి పెట్టవే నువ్వు. ఈరోజు ఒక ప్రజాప్రతినిధి, ఎంపీ, మెంబర్ పార్లమెంట్, ఆయన చేస్తున్న కార్యక్రమాలు ముందు నువ్వు ఒక ప్రతిపక్షంలో ఉండి నేనేదో జిల్లా అధ్యక్షుడని ఆనందపడుతున్న దేవినేని అవినాష్ అసలు ఎంపీ అంటే ఏంటి, ఎంపీ పరిధిలో ఏమంటే, ఎంపీ ఏం చేయొచ్చు, ఏం చేస్తున్నాడు మా విజయవాడ పార్లమెంట్ సభ్యులు అని చెప్పి మీరు చిన్ని గారి గురించి ఎంక్వైరీ చేయాలి ఫస్ట్. ఎందుకంటే మీరు జిల్లా ప్రెసిడెంట్ కాబట్టి. దానికి కూడా మీ పార్టీ మీకు ఆ అర్హత ఎందుకు ఇచ్చిందో కూడా తెలియదు. మీరు మాట్లాడే మాటలు చూస్తే జోక్గా ఉన్నాయి. ఒక జోకర్ వచ్చి ఏదో ఒక పిల్లల్ని అని చెప్పి వెళ్ళిపోతాడు, మొక్కకి చెవులకి రంగులు వేసుకొని. మీరు ఏంటంటే ఏమి వేసుకోకుండా సరదాగా మీడియా ముందుకు వచ్చి ఆ గొట్టాలు మన మీడియా ముందుండే ఆ మా ఉంటాయి కదా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చిత్తూరు జిల్లా కండ్రిగలో సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ఆహారమే ఔషధం, వంటగది ఒక ఔషధశాల అని ఉద్ఘాటన. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ఆరోగ్య పథకం ప్రారంభం. ఈ నెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు. క్లస్టర్ల స్థాయిలో వర్చువల్ గా హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహణ. పార్టీ శ్రేణులను ఏకం చేసి స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పిలుపు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పయ్యవుల కేశవ్ ఆగ్రహం. జగన్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా కొత్త వాదన తెస్తారని ఎద్దేవా. యువకులు తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని, ఎవరి చరిత్ర ఏంటో యువకులు తెలుసుకోవాలని సూచన. స్వచ్ఛాంధ్రకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్న మంత్రి నారాయణ. ప్రజల భాగస్వామ్యం లేకుండా 100% స్వచ్ఛాంధ్రాన్ని సాధించలేమని వ్యాఖ్య. పారిశుద్ధ్యం బాగుండాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరన్న మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.